ఇప్పుడు కూడా ఒక సస్పెన్స్ ఉంది. సో ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా వెళ్ళాలనేసి కూడా నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోకి వస్తున్నట్లు మీరు అనుమతి కోరారా, ఉంటే ఆ కాపీ మీ దగ్గర ఏమైనా ఉందా అంటూ కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు కానీ మీ పిఆర్ టీం కానీ పోలీసుల అనుమతి తీసుకున్నారంటూ కూడా అడిగే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ వద్దకు మీకంటే ముందుగానే మీ పిఆర్ టీం వెళ్ళింది. అక్కడ ఉన్న క్రౌడ్ పరిస్థితిని మీకు ఎవరైనా వివరించారా, ఎక్స్ప్లెయిన్ చేశారా అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. మీరు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, అయినా కూడా ఎందుకు రోడ్ షో చేస్తూ వచ్చారనేది కూడా అడిగే అవకాశం ఉంది. థియేటర్ బయట తొక్కిసలాట జరిగిన విషయం, ఒక మహిళ చనిపోయినటువంటి విషయం చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఏసీపీ మీకు చెప్పడానికి వస్తే మీ మేనేజర్ అడ్డుకున్నారు, నేను సార్కి చెప్తానన్నాడు. మీకు ఆ విషయం మీ దగ్గరికి చెప్పారా లేదా అనేది కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. తర్వాత డీసీపీ నేరుగా వచ్చి మీకు చెప్పాడు కాబట్టి మీరు సినిమా మొత్తం చూసేకే వస్తారా అన్నారు. అది నిజమేనా, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అనేది కూడా అడిగే అవకాశం ఉంది. దాంతోపాటు నాకు ఎవరు చెప్పలేదని ప్రెస్ మీట్లో మీరు చెప్పారు కాబట్టి పోలీసులు మీకు చెప్పినా కూడా ఎందుకు అబద్ధం చెప్పారు అనేది కూడా. ఇప్పుడు వెహికల్ ఖాళీ వెహికల్ అయితే వెళ్తుంది, ఖాళీ వెహికల్ అయితే వాళ్ళు రెడీ చేస్తున్నారు. మనకు అల్లు అర్జున్ సంబంధించిన వెహికల్ కూడా అక్కడ రెడీ ఉంది. సో దాదాపు 3 కార్లు ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. సో ఫైనల్గా మరుసటి రోజు కానీ మహిళ చనిపోయిందని తెలియదు అన్నారు కాబట్టి మీకు ఆ రోజు రాత్రి మీకు తెలుసు, ఎందుకు ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారనే అంశాన్ని కూడా పోలీసులు ప్రస్తావించే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ కూడా వారు క్లియర్ ఆన్సర్స్ను రాబట్టే పనిలో కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అంతా అడిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అల్లు అర్జున్ వచ్చాడు. మనం ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. ఆయన దండం పెడుతున్నాడు, ఆయన అభివాదం చేసి వెళ్తున్నాడు, కారు ఎక్కుతున్నారు. తన అల్లు అర్జున్ వైపు స్నేహారెడ్డి కూడా తన పక్కనతో ఉంటాడు. తను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. ఇవాళ అల్లు అరవింద్తో కూడా మాట్లాడుతున్నారు. అల్లు అరవింద్తో దాంతోపాటు అల్లు అర్జున్ సంబంధించి వాళ్ళ మామ ఆయన కూడా కిందకు వస్తున్నాడు. ఆయన కూడా వేరే వెహికల్లో ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ మనకు బన్నీ వాసు ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు, అల్లు అర్రా కూడా మనకు ఫ్రేమ్లో కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. సో అల్లు అర్జున్ వెహికల్ ఎక్కాడు. సో తనతో పాటు అల్లు అరవింద్ కూడా వస్తున్న వెహికల్లో, అదే వెహికల్లో బన్నీ వాసు కూడా బయలుదేరుతున్నాడు, మనకు చాలా క్లియర్గా చూస్తున్నాము. సో విచారణకి అల్లు అర్జున్ హాజరవుతున్నాడు చాలా క్లియర్గా. ఇప్పటికే భారీ భద్రత మధ్య ఇప్పుడు ఆయన హాజరవుతున్నటువంటి విజువల్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆయన కారులో కూర్చున్నారు, మరి 2 నిమిషాల్లో ఆయన బయటకు వస్తున్నారు. దాదాపు అల్లు అర్జున్కి సంబంధించిన విషయంలో 3 వెహికల్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఒకటి ఇన్నోవా క్రిస్టా వెహికల్ని మొదటగా ముందుకు వెళ్తుంది. తర్వాత అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తిగత వాహనం BMW అది ఇప్పుడు బయలుదేరుతుంది. సో గేట్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అల్లు అరవింద్ అత్యంత సమీపానికి వచ్చింది వెహికల్. సో బయలుదేరుతున్నారు. సో మనం ఆ విజువల్ని చాలా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో మనం చూస్తున్నాం, ఒకసారి చూడొచ్చు. సో అల్లు అర్జున్కి ఎదురుగా అటు బన్నీవాసు కూర్చున్నారు, అల్లు అర్జున్ పక్కన అల్లు అరవింద్ కూర్చున్నారు. సో వెహికల్ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొత్తం ఎంటైర్ ఇక్కడ మరొక వెహికల్ను కూడా అక్కడ పోనీ, ఇక్కడ ఎవరిని కూడా ఆ కన్వే ముందుకు వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చాలా క్లియర్గా కనపడుతున్నది. సో మొత్తం పోలీసులు అయితే ఎవరిని కూడా ఇక్కడి నుంచి పోనీయట్లేదు. సో మొత్తం పోలీసులంతా కూడా ఆపేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం వెహికల్ కూడా వెళ్ళిపోయినా కూడా మీడియాని అయితే పోలీసులు ఆపుతున్నారు. మీడియా ప్రతినిధులపైన పోలీసులు జులుం చూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే మనం ఒకసారి వెహికల్ని ఫాలో అవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇక మొత్తానికి పోలీసుల విచారణకైతే అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కి అయితే అల్లు అర్జున్ చేరబోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడే మనం చూసాం అల్లు అర్జున్ తన ఇంటి నుంచి పిఎస్కి బయలుదేరారు. అల్లు అర్జున్తో పాటు ఇటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో పాటు ఉన్నారు. దానికి ముందు ఆయన కొంత
సమయం కావాలి, మా లీగల్ టీం నాతో పాటు వస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూసాము. ప్రెజెంట్ అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరారు. మరి అక్కడ పోలీసుల విచారణని ఏ విధంగా ఎదుర్కొంటారు, సంధ్యా థియేటర్ ఘటనలో ఏదైతే జరిగిందో వాటన్నిటిని కూడా ఇటు పోలీసులు విచారణ చేయబోతున్నారు అల్లు అర్జున్ని. ఇక అల్లు అర్జున్ విచారణకైతే హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మరి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి అయితే బయలుదేరారు. మరి పోలీసుల విచారణను అల్లు అర్జున్ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కూడా మనం చూడాలి. ఉదయం నుంచి కూడా అసలు అల్లు అర్జున్ విచారణకు హాజరు అవుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది. ఈ ఉత్కంఠకైతే అల్లు అర్జున్ తెరదించాడని చెప్పుకోవాలి. ఇందాకే ఆయన తన వెహికల్లో చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరాడు. అంతకుముందు ఆయన కొంత సమయం గడువు కోరాడు. గడువు కోరిన నేపథ్యంలో తన లీగల్ టీం వస్తుంది, వాళ్ళతో పాటు నేను పిఎస్కి హాజరవుతాను, అప్పటి వరకు కొంచెం సమయం నాకు కావాలి అంటూ కూడా ఆయన వేడుకున్నారు. కానీ దానికి సంబంధించి అప్పటికే అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తు, అలాగే అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి విచారణకైతే హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. ఎస్ రానా, చెప్పండి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు అల్లు అర్జున్ అయితే విచారణకి హాజరు అయ్యేందుకు కూడా ఇటు బయలుదేరారు. ప్రస్తుతం మీరున్న ప్లేస్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రానా? సంబంధించి కాన్వాయ్ జూబ్లీ చెక్ పోస్ట్ దాటింది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా ముందుకు వెళ్ళిపోయింది. సో అక్కడ అల్లు అర్జున్ వెళ్లే కాన్వాయ్ వెహికల్స్ ని ఏర్పాటు చేసుకుని 3 వెహికల్స్ లో కూడా ఆయన బయలుదేరిన తర్వాత వెనకాల పోలీసు వాహనాలు, ముందు ఒక వెహికల్, వెనకాల 2 వెహికల్స్ లో కూడా అది ఏర్పాటు చేశారు. సో అల్లు అర్జున్ వెళ్లే సమయంలో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన వాహనం క్రాస్ అయిందో వెంటనే జనరల్ పబ్లిక్ సంబంధించిన వాహనాలు కూడా వాళ్ళు అనుమతించారు. మీడియా ప్రతినిధులు మాత్రం అక్కడే ఆపేశారు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు కాన్వాయ్ వెంబడి పోనీయకుండా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా వారు చిక్కడపల్లికి వెళ్ళబోతున్నారు. పంజాగుట్ట నుంచి రైడ్ తీసుకుని ఏదైతే తాజ్ కృష్ణ నుంచి సోమాజిగూడ నుంచి వాళ్ళు డైరెక్ట్ ఇటు వెళ్ళబోతున్నట్టుగా మనకు సమాచారంతో మరొక 10 నిమిషాల్లో అల్లు అర్జున్ అక్కడికి చేరుకోబోతున్నాడు. అల్లు అర్జున్ తన పిఆర్ టీం నుంచి కూడా మొదట ఒక పీలర్ వదిలాడు. అంటే తాను విచారణకి హాజరు కానని చెప్పారు. తర్వాత సడన్గా పోలీసులు, డీసీపీ కానీ వీళ్ళందరూ కూడా రావడము, తర్వాత ఆయన లాయర్లతో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో విచారణకి హాజరు కాకపోతే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి పోలీసులు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా లాయర్ల సమక్షంలోనే అడుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా విచారణకి హాజరవ్వాలంటూ కూడా సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో చివరి